సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. నిన్న మొన్నటి వరకు రిలయన్స్ జియో ఫ్రీ సర్వీసులు ఇచ్చి మొత్తానికి చివరికి పెయిడ్ సర్వీస్ గా మారింది. డబ్బులు చెల్లించినంత కాలం స్పీడ్ ఎలా ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ పే సర్వీస్ అయ్యాకే తాము ఖర్చు పెట్టే ప్రతి పైసాకి తగిన ఫలితం వస్తోందా లేదా అన్నది మొబైల్ యూజర్స్ ఆలోచిస్తారు. కమర్షియల్ గా మారాక రిలయన్స్ జియో స్పీడ్ పెరుగుతుందని చాలా మంది ఆశించారు. కానీ ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో జనాభా ఎక్కువ, గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఎంత స్పీడ్ ఉన్నా నగర జనాభాకి తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రిలయన్స్ జియో విఫలమైంది. వీలైనంత త్వరగా పెద్ద నగరాల్లో నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచకపోతే ఈ 3 నెలల తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకుని జియోలో కొనసాగే నగర జనాభా భారీగా తగ్గుతారు. నెలల తరబడి ఫ్రీ కాల్స్, ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా రిలయన్స్ జియో ఫోన్ వినియోగదారుల్లో ఓ సాఫ్ట్ కార్నర్ ఎయిర్టెల్ వంటి వాటి మీద వ్యతిరేకత కొద్దీ చాలా సానుభూతి సంపాదించుకుంది. అయితే పెయిడ్ సర్వీస్ అయ్యాక నాణ్యమైన సేవలు ఇవ్వలేకపోతే ఆ సానుభూతి ఎక్కువ కాలం నిలవదు. ఈ నిజాన్ని రిలయన్స్ జియో త్వరగా గ్రహించి నెట్వర్క్ మెరుగుపరుచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.